ఆ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకు నచ్చిన హీరోయిన్ ఎవరు అని అడిగితే, నాకు సాయి పల్లవి గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అంత పెద్ద హీరో ప్రభాస్. ఇంతమందితో నటించిన తర్వాత గూడా అంటే తనతో నటించలా ఇప్పటివరకు సాయి పల్లవి, ప్రభాస్ గారి కాంబినేషన్‌లో సినిమా అయితే రాలేదు. అయినప్పటికీ నాకు సాయి పల్లవి గారి నటన అంటే ఇష్టం అని ప్రభాస్ గారు చెప్పారు అంటే, సీ హౌ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ సాయి పల్లవి గూడా అంతే డౌన్ టు ఎర్త్ అమ్మాయి. సరే తన నెక్స్ట్ సినిమా ఏంటి అనుకుంటే మొన్నే వాలంటైన్స్ డే సందర్భంగా చైతుతో పాటు ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు 'తండేల్‌ది'. అధికారికంగా ఇద్దరు అందులో ఫిక్స్ అయిపోయారు. అండ్ మంచి కథతో ఆ సినిమా అయితే రాబోతుంది. ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. 'తండేల్' ఎలా ఉండబోతుంది ఏంటి అది కూడా ఫిషింగ్ హార్బర్ నేపథ్యంలో. ఈ అమ్మాయి యాజ్ యూజువల్ అదే రెగ్యులర్ సాయి పల్లవి లంగావోణి రోల్. ఆహ్, చాలా చూసీగా సినిమాలైతే చేస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రామాయణం, బాలీవుడ్ రామాయణం, రణబీర్ కపూర్ రాముడైతే ఈవిడ సీత అండ్ యష్ రావణాసురుడి క్యారెక్టర్. అది కూడా ఆల్మోస్ట్ ఇది ఎప్పుడో రిలీజ్ అవుతుంది అన్నట్టుగానే ఉంది. అండ్ ఇంకా తన ఫర్దర్ సినిమాలు ఏంటనేవి మనకు తెలియదు. కానీ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఒక చిన్న హింట్ ఇచ్చి ఉంటాడు ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవిని పెట్టుకొని ఏదో సినిమా చేయబోతున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చినా తప్పులేదు. బికాస్ ప్రభాస్‌కి ఇప్పుడు ఈ ప్రభాస్ సినిమా అంటే ఈ మధ్య కాలంలో మినిమమ్ 300 కోట్ల బడ్జెట్ లేని ప్రభాస్ సినిమానే ఉండట్ల. అండ్ ఇంకా చెప్పాలి అంటే డిజిటల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ సినిమాతోనే హాఫ్ అమౌంట్ రికవర్ అయిపోతుంది. ప్రభాస్‌కి ఆ మార్కెట్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఖచ్చితంగా 300, 400 కోట్ల పైన సినిమాలే ఉంటాయి. అండ్ సాయి పల్లవి కూడా మోయగలదు ఆ మాత్రం. అది పెద్ద విషయం ఏం కాదు. తనకున్న ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు. ఈవెన్ లేడీ పవర్ స్టార్ అంటున్నారు. ఎంత చూసీగా సినిమాలు చేసినా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనబడినా సాయి పల్లవి సాయి పల్లవే. తన మార్క్ అలాగే ఉండిపోతుంది. సో ప్రభాస్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు, సాయి పల్లవి ఫ్యాన్స్ అనుకుంటున్నారు, సినీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి చూద్దాం ఈ సినిమా ఏమైనా తెరకెక్కే అవకాశం ఉందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్.